కేరళ రాష్ట్రం చూసుకోండి, తమిళనాడులో చూసుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితులలో ఒక పిల్లాయి కమిటీ అనేది వేయడం జరిగింది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనా లేదా అని చెప్పి. తర్వాత 1960లో పివి నరసింహరావు 1966లో పివి నరసింహరావు టైంలో కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే అంశం అనేది ప్రస్తావనలోకి వచ్చింది. అప్పుడు కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి ఆ టైంలో కూడా ఒక కమిటీ వేసారు. అదేవిధంగా అసలు దళిత క్రైస్తవుల జీవనశైలి మారిందా లేదా, సమాజంలో ఏ రకంగా ఉన్నారు అనే అంశం మీద రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం ఉన్నప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో కూడా సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే సంస్థ 2004లో దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఉన్న అంశాలు కానీ గతంలో ఉన్న నివేదికలు కానీ ఇవేవి పట్టించుకోకుండా మొన్న ఇచ్చిన కమిటీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఒక గుంటూరు పాస్టర్ వేసినటువంటి కేసుని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చింది. అదేవిధంగా గతంలో ఉన్న కేసులను కూడా ఇంప్లీడ్ కాకుండా సింగిల్ బెంచ్లో 2 సుప్రీంకోర్టు జడ్జిలు తీసుకున్న ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్గా ఇచ్చింది. దాంట్లో ఓన్లీ వాళ్ళు 1950 అమైండ్ ఏదైతే ఉందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిస్తుందనే అంశం మీద ఇచ్చి బీసీసీ కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏ రకంగా వర్తిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు కారంచేడు కానీ చుండూరులో కానీ జరిగిన దళిత మారణకాండలో భాగంగానే అప్పుడు 70లో జరిగినటువంటి అట్రాసిటీ యాక్ట్ రావడానికి కూడా అక్కడ మరియమ్మ, యేసోబు కొంతమంది పేర్లు చూస్తే వాళ్ళంతా కూడా దళిత క్రైస్తవులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మారణకాండ దృష్టిలో నుంచే దళిత క్రైస్తవులకు ఆ టైంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడంలో ముందున్నది కూడా ఈ ప్రాణాలు అర్పించింది కూడా దళిత క్రైస్తవులు. అయితే సామాజిక అసమానతలు ఈ దేశంలో ఇముడున్నంత వరకు రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారు అసలు రిజర్వేషన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు నిర్మూలించేంత వరకు రిజర్వేషన్ అనేది తీసుకొచ్చి చాలామంది ఆర్థికమైన విషయాలు అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని చెప్తున్నారు. కానీ రిజర్వేషన్ పాలసీనే ఈ దేశంలో ఉన్న సామాజిక అసమానతలతో ఇమిడి ఉన్న సమాజం ఏదైతే ఉందో వాళ్ళ అసమానతలు పోవాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. గతంలో అంబేద్కర్ గారు మీరు చూసుకోగలిగితే ఆయన బుద్ధిజం తీసుకోవడం అనేది అంబేద్కర్ గారి వ్యక్తిగత అంశం అది. కానీ ఈ దేశంలో క్రైస్తవులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దళితులుగానే ఈ సమాజంలో గుర్తించబడుతున్నారు. ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము చూడాలి. అదేవిధంగా జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీ కూడా గతంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక కమిటీ వేయడం జరిగింది, ఇదే నరేంద్ర మోడీ గవర్నమెంట్. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవేవి పట్టవు అనే విధంగా కొన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనా లేదా అనే అంశం ఇంకా దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. తర్వాత మన వర్గీకరణ అంశం అప్పుడు కూడా ఈ దళిత క్రైస్తవ ప్రస్తావన వస్తే చాలా బాగుండేది. అప్పుడు వర్గీకరణ అంశంలో దళిత క్రైస్తవులకు సపరేట్ క్లాజ్ పెట్టినట్టయితే రిజర్వేషన్ వర్తింపజేసినట్టయితే ఇంకా బాగుండేది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన మధ్యలో ఇర్మే అన్న ఉన్నారు, అన్నగారిని మాట్లాడవలసిన. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తీసివేయడానికి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి ఒక తీర్పు. ఆది నుండి ఇప్పటి వరకు దళితులను దళితులుగానే చూసి తొక్కేయడానికి లేక వారి అనుచరులుగా ఉంచడానికి వారికి దాసత్వం చేయడానికే చూస్తున్నారే తప్ప సామాజిక స్పృహ కలిగి ఆర్థికంగా విద్యాపరంగా వారొక స్థాయికి ఎదిగి
వారు గొప్పోళ్ళు అయితే మా రాజకీయంగా మా కుర్చీలకే నీరు వస్తుందనే ఉద్దేశంతో కావలసుకొని ఈ యొక్క 1950లో జరిగినటువంటి ఆ తీర్పులో సవరణ చేసి ఇప్పటికైనా సిక్కులకు బౌద్ధులకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ అదే పద్ధతిలో దళిత క్రైస్తవులకు కూడా ఇవ్వాలి. రంగనాథ్ మిశ్రా ఇచ్చిన తీర్పు అది పక్కకు పెట్టి ఆ యొక్క సర్వేను పక్కకు పెట్టి మరి దళిత క్రైస్తవులను రిజర్వేషన్ తొలగించాలనేటువంటి ఒక కుట్ర అది పక్కకు పెట్టి క్రైస్తవులుగా అనగా సమాజంలో వారికి కూడా బ్రతికే హక్కు ఉంది, వారు కూడా చదువుకునే హక్కు ఉంది, వారు కూడా ఆర్థికంగా పెద్దగా పురోభివృద్ధి ఏం జరగలేదు, వారికి కూడా హక్కులు సమానంగానే ఇవ్వాలని తిరిగి మరి ఎంతైనా ప్రభుత్వాలు ఆలోచించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. మరి పెద్ద పెద్ద దైవజనులు, కార్పొరేట్ దైవజనులు కావచ్చు, నాయకులు కావచ్చు, దయచేసి రోడ్డుకి పోరాడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందరూ కలిసికట్టుగా ఉండి దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించి ఎస్సీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అదేవిధంగా కొనసాగున్నట్లుగా మనం ఇప్పుడు చేయకపోతే భవిష్యత్ తరాలకు మనం నష్టం చేసిన వారుగా ఉంటాం. అనేక కుల మరి పోరాటాలు కావచ్చు, లేక వర్గపో ఇవన్నీ పక్కకు పెట్టి అందరం కలిసి దళిత క్రైస్తవులుగా ఐక్యంగా ఉండి ఈ సవరణ చేసే వరకు తిరిగి మళ్ళా ఆ సుప్రీంకోర్టు సమాన హక్కులు ఉండేయని చెప్పే వరకు నాయకుల దగ్గర మనం పోరాడి ఖచ్చితంగా మనం హక్కులు సాధించుకోవాల్సిందిగా అందరూ కలిసికట్టుగా భేదాలు మాని మరి డినామినేషన్లు మాని వర్గ భేదాలు మాని అందరం కలిసి పోరాడకపోతే భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదం ముంచుకొస్తుందని జ్ఞాపకం చేస్తూ క్రైస్తవుల ఐక్యత దీనికి ఒక పాతదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మన దగ్గర అశోక్ గారు, మత్తయ్య అన్న, జర్మయ్య అన్నగారు ఉండడం చాలా సంతోషం. మేమంతా కలిసి తప్పకుండా ఇది సాధించుకునే వరకు శాంతియుత పోరాటం చేస్తాం, కొనసాగిస్తాం. నాయకులను, అధికారులను దర్శిస్తాం, చట్టాలను దర్శిస్తాం. తప్పకుండా మా పక్షంగా మేము నిలబడి పోరాటం చేస్తామని జ్ఞాపకం చేస్తూ తప్పకుండా దళిత క్రైస్తవులను గుర్తించి వారి హక్కులను వారినే అనుభవించేటట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేస్తే కోర్టు ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టిస్తుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే అసలు దళిత క్రైస్తవులు అన్నప్పుడే వాళ్ళు దళితులు అని నువ్వే చెప్తున్నావు, మళ్ళా వాళ్లకు కులం లేదని ఎలా చెప్తావు? సుప్రీంకోర్టు తీర్పును మేము దీన్ని ఖచ్చితంగా మరోసారి ఆలోచించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళను బీసీసీ అంటున్నాం. బీసీసీ అంటే దాంట్లో ఎవరున్నారు? ఖచ్చితంగా మళ్ళీ కేవలం దళితుల్లో నుండి వచ్చిన క్రైస్తవులే ఉన్నారు. మరి కులం లేదు అని అన్నప్పుడు అన్ని కులాల వారిని ఒక దగ్గర పెడితే కదా నువ్వు కులం లేదు అనడానికి. దళితుల్లో ఉన్నటువంటి క్రైస్తవులనే ప్రత్యేకంగా మరొక గ్రూపుగా తయారు చేసి వాళ్ళను మాత్రమే ఒక కేటగిరీలో పెట్టినప్పుడు వాళ్ళను మళ్ళీ వివక్షలో పెట్టిన వాళ్ళే వెళ్తున్నారు తప్ప వాళ్ళ వివక్ష ఎక్కడ తీసేస్తున్నారు? కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. బీసీసీ అన్నంత మాత్రాన కులం లేని క్రైస్తవులుగా చేయటం లేదు. ఖచ్చితంగా ఆల్రెడీ అప్పటికే సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి క్రైస్తవులను ఆ దళితుల్లో నుంచి కూడా ఇంకా వేరు చేసి పీడిస్తున్నారే తప్ప వాళ్ళను కులరహిత సమాజంగా గుర్తించట్లేదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి గమనించాలి. వీలైతే బీసీసీని తొలగించి దళితులందరికీ ఎస్సీ హోదా ఇవ్వాలి. లేని పక్షంగా అందరు క్రైస్తవుల్ని ఒకటి చేసి వాళ్ళకి సపరేట్ ఒక కులాన్ని ఇవ్వాలి, లేదా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, ఒక కేటగిరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దళిత క్రైస్తవులు అయినంత మాత్రాన వారికి వివక్ష లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆల్రెడీ మిగిలిన వాళ్ళందరినీ మేము వివక్షతోనే చూస్తామని చెప్తున్నారా? సమాజంలో ఇంకా వివక్షలు కొనసాగాలి అనే సుప్రీంకోర్టు ఉద్దేశమా? ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? దళితులైనటువంటి క్రైస్తవులకు మీకు వివక్ష లేదు అన్నారనంటే మిగిలినటువంటి దళితులకు కానీ మిగిలినటువంటి భారతదేశంలో ఉన్న కులాలందరికీ కానీ హిందూ మతంలో వివక్ష ఉన్నది, ఇంకా అట్లానే కొనసాగిస్తాము అని చెప్తుందా? ఆ విషయాన్ని కూడా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు, చట్టాలు, రాజ్యాంగాలు ఇవన్నీ కూడా కులంకుషంగా ఒకచోటికి రావాల్సి ఉంది. రాజ్యాంగాన్ని ఒక దగ్గర పెట్టి చట్టాన్ని మరొక దిక్కు నెట్టేసి ప్రభుత్వాలు తీర్పునిస్తూ ఉంటే ఇలాగే జరుగుతాయి. కాబట్టి అలా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా క్రైస్తవులందరూ
ఎస్సీలుగానే గుర్తించబడాలి, ఎస్సీ హోదానే కొనసాగాలి. లేని పక్షంగా అందరు క్రైస్తవులకు ఒకటే కేటగిరీ ఇవ్వాలి. భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరినీ ఒకే కేటగిరీ కిందకి తెచ్చి వాళ్లకు 20% రిజర్వేషన్ కల్పించాలి. ఇలా చేయాల్సిందిగా ఖచ్చితంగా మేము క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. సమాజంలోనే దళితులుగా పక్కన పెట్టబడితే ఆ దళితుల్లో నుంచి బీసీసీ అని ఇంకా పక్కన పెట్టబడి చివరికి చనిపోయిన తర్వాత కనీసం సమాధి చేయడానికి కూడా స్థలాల్లోనికి రానియకుండా క్రైస్తవులు కాబట్టి మా హిందూ సమాధుల స్థలానికి రాకూడదు, మా కుల సమాధుల స్థలానికి రాకూడదని వివక్ష చూపినప్పుడు ప్రభుత్వమే కదా వాళ్ళని ప్రత్యేకం చేసింది. మరి ప్రభుత్వమే కదా వాళ్ళకి దారి చూపించాలి. ప్రభుత్వమే కదా వారికి కనీసం సమాధుల స్థలాన్నైనా ఏర్పాటు చేసి గౌరవప్రదంగా జరిగించగలిగేటట్లుగా చూడాలి. అదే సమయంలో మందిర నిర్మాణాలకు కానీ ప్రభుత్వాలు అన్ని మందిర నిర్మాణాలకి ప్రభుత్వ స్థలాలు ఇచ్చినప్పుడు క్రైస్తవ మందిరాలకు ఎందుకు ఇవ్వకూడదు? అన్ని మందిరాలకు నిర్మాణం కొరకైనటువంటి అవకాశాలని పర్మిషన్లను ఇచ్చినప్పుడు క్రైస్తవ మందిరాలకు ఎందుకు పర్మిషన్లు ఇవ్వరు? ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంగానే ఈ సమయంలో మన మధ్యలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను జర్మియా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2026 4వ నెల 1వ తారీఖున హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా ప్రియులు మరి ఓయూ జేఏసీ నాయకులు గడ్డం అశోక్ గారు, అదే రీతిగా మా అన్న మరి ఎరిశల్లి మత్తయ్య అన్న గారు, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి చీఫ్ అడ్వైజర్ గారు అశోక్ పాల్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రియులు రెవరెండ్ దైవచిత్తం గారు, వర్కింగ్ ప్రెసిడెంటు రెవరెండ్ పాల్ జాషువా గారు, అదే రీతిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు స్టేట్ పబ్లిసిటీ కన్వీనర్ గారు జోయల్ చంద్ర గారు, అదే రీతిగా కృపా సత్యం గారు, ఇస్సాక్ గారు, 2 తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి రవి గారు, మరి ఈ యొక్క సమావేశంలోనికి రావడానికి ఈ సమావేశము ద్వారా ఈరోజు మరి క్రైస్తవ సమాజానికి అంతేకాదు భారతదేశంలో ఉన్న మరి క్రైస్తవులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మీడియా సమావేశం ద్వారా మేము చెప్పదలుచుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో గనుక చూస్తే భారతదేశం యొక్క జనాభా లెక్కన మనం లెక్కలు కట్టి చూస్తే భారతదేశ జనాభా మరి 144 కోట్ల జనాభా ఉన్నారు. 144 కోట్ల జనాభాలో 100%లో 85% కనుక మనము తీసుకుంటే అందులో బడుగు బలహీన వర్గాలు, వెనుకబడినటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు అధికులుగా ఉండడం చూస్తూ ఉన్నాం. అందులో మరి ఎక్కువగా మరి వెనుకబడినటువంటి స్థితి పరిస్థితులను అనుభవిస్తూ వివక్షకు లోనైనటువంటి వ్యక్తులుగా ముద్ర వేయబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే భారతదేశ చరిత్రలో భారతీయులుగా ఈ లోకంలో ఈ యొక్క భారతదేశ గడ్డ మీద ఉన్నటువంటి వ్యక్తులలో భారతదేశ మరి బిడ్డలైనటువంటి క్రైస్తవులు, దళితులు మరి ఈరోజు 2 రకాల బాధలు వాళ్ళు అనుభవించడం చూస్తూ ఉన్నాం. గతంలో మా పూర్వీకులను చూసినట్లయితే దళితులు అనే ముద్ర వేసి ఊరుకు చివరన మరి ఉంచి వారికి మరి వెనుక ఆకుగట్టి ముడ్డికి ఆకుగట్టి మూతికి మరి ముంతగట్టి భయంకరమైనటువంటి వివక్షత చూపించినటువంటి పరిస్థితి. అంతేకాదు మరి వారు త్రోసివేయబడిన వారుగా, నిషేధించబడిన వారుగా, అంటరాని వారుగా ముద్ర వేయబడినటువంటి వారు నాడే కాదు మా సోదరులు ఈరోజు హిందువులుగా పిలువబడినప్పటికీ వారు ఈరోజు ఆ బాధలను అనుభవిస్తూ ఉన్నారు. దానికి హిందూ టెంపుల్కి వెళ్ళినటువంటి దళిత బిడ్డలైనటువంటి భారతదేశ పౌరులు చాలామంది ఉన్నారు. ఈరోజు మొన్నటికి మొన్న ఒక చిన్న పాపను కాళ్ళతో తొక్కిన సందర్భము ఇదే టెంపుల్లో చూస్తున్నాం. అంతేకాదు అనేక టెంపుల్స్లలో అయ్యప్ప మాల వేసినప్పటికీ వివక్ష ఎదుర్కొన్నటువంటి దళిత సోదరులు హిందువులుగా ఉన్న దళితులుగానే ముద్ర వేయబడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా నేను మరి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు
రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నేను తీసుకొని వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, భారతదేశానికి ఒక చుక్కాని, భారతదేశానికి ఒక దిక్సూచి, భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తి ఏదైనా ఉందా అనంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో భారతదేశ పౌరులందరూ సమానులే అని ఘంటాపదంగా మరి తెలియచేయబడడానికి ఆర్టికల్ 14 ప్రకారముగా సమానత్వము, ఆర్టికల్ 15 ప్రకారముగా వివక్షత చూపకూడదని, ఆర్టికల్ 19 ప్రకారముగా ఎవరైనప్పటికీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, భారతదేశంలో ప్రతి పౌరులు వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలియజేసే హక్కు, అంతేకాదు ఆర్టికల్ 21 ప్రకారముగా భారతదేశంలో భారతదేశ పౌరులుగా జీవించే హక్కు కలిగి ఉన్నారని చెప్పేసి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారు పొందుపరచడం జరిగింది. ఈరోజు మనము చూస్తున్నటువంటి ఈ యొక్క 4 ఎంతవరకు అమలు చేయబడుతూ ఉన్నాయి అంటున్నారు. అంతేకాదు ఈరోజు క్రైస్తవుడని చెప్పుకోవడానికి భయపడే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నాయి. మీ కళ్ళకు కనబడతలేదా? మీరు చూడడం లేదా? ఏనాడైనా క్రైస్తవుని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప మీకేమైనా సోయుందా అని అడుగుతున్నా. మీకు ఎందుకు బాధ్యత లేదు? మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి గారా? మీకు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మనసు ఎందుకు లేదు? క్రిస్మస్ వచ్చినప్పుడు చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, క్రిస్మస్ వచ్చినప్పుడు చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఉన్న మనసు అదే క్రైస్తవులను కేవలము దళితులను మాత్రమే టార్గెట్ చేసి ఈరోజు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఈరోజు మమ్మల్ని టార్గెట్ చేసి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు? ఇది ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత బిడ్డ అనుభవిస్తున్న బాధ. క్రైస్తవులుగా దళిత బిడ్డలు ఈరోజు ఏ శాఖలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఈరోజు వివక్షకు గురి కావడం వాస్తవం కాదా? ఒక హిందూ మాలేసుకొని వెళ్ళొచ్చు, ప్రతి వారికి స్వేచ్ఛ ఉంది. అదే క్రైస్తవులు బైబిల్ పట్టుకొని రోడ్డు మీద కనబడ్డా, బైబిల్ పట్టుకొని ఆఫీసులో కనబడ్డా ఈరోజు మత మార్పిడి పేరుతోటి ఈరోజు టార్గెట్ చేసి హింస పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గం ఇదొకసారి ఆలోచించి ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మా మీద రుద్దబడినటువంటి ఆ చెత్తను కడిగి పారేసి మాకు విముక్తి కలగజేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మేము భారతదేశ క్రైస్తవులకు విముక్తి కలగడానికి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 29 రాష్ట్రాల ప్రభుత్వాలకు నేను సూటిగా ప్రశ్నించి అడుగుతూ ఉన్నాను. మీకు అధికారం వచ్చింది, మీకు మీరుగా ముందుకు పోవడానికి కాదు. మీకు అధికారం ఇచ్చిన ప్రజల క్షేమము, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పక్షపాతము లేకుండా, రాగద్వేషాలు లేకుండా మేము ప్రజల అవసరాలను, ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తామని మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ ప్రమాణానికి అనుకూలంగా, ఆ ప్రమాణానికి కట్టుబడి ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల పక్షాన పార్లమెంటులో, అసెంబ్లీలో గలము విప్పి మాట్లాడడానికి ప్రయత్నం జరగాలి. గ్రామము నుండి ఈరోజు మరి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం వరకు కూడా అక్కడ జరిగిన సమస్యల మీద ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేవు. కనుక దయచేసి మేము భారతదేశ పౌరులమే, మేము మా మనస్సును చంపుకోలేక మా గౌరవాన్ని మేము కాపాడుకోవడానికి ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాం. అంత మాత్రాన ఈరోజు ఎస్సీ హోదా తీసేసి ఎందుకు మమ్మల్ని మరొకసారి బాధ పెట్టే ప్రయత్నం చేస్తారు? ఈరోజు ఎవరికి వర్తించినటువంటి ఈ కులము కేవలము దళితులకే ఎందుకు? దళితులు మాత్రమే యేసు ప్రభువుని నమ్ముకున్నారా?
అలా అయితే నేను ఒక్క మాట అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భారతదేశ క్రైస్తవ సమాజమా, భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని ఫెలోషిప్ నాయకులారా, భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడలారా, ఏంటి ఈరోజు ఎస్సీలే కాదండి, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమని వాక్యాన్ని స్టేజ్ల మీద దంచుకొట్టడం కాదు. ఈరోజు సతీష్ కుమార్ గారు, ఈరోజు శ్యామ్ కిషోర్ గారు, ఈరోజు స్టెఫన్ పాల్ గారు, ఈరోజు ఎవరైతే పెద్ద పెద్ద పాస్టర్లు దైవజనులుగా పెద్ద సంఘాలకు దైవజనులుగా వాక్యాన్ని అందించి విశ్వాసులను బలపరుస్తున్నారు, దాన్ని నేను అభినందిస్తున్నా. కానీ ఒకటే క్వశ్చన్, వాళ్ళ మనోభావాలను కాపాడడానికి ఈ ఉద్యమంలో గ్రామం నుండి, మండలము నుండి, నియోజకవర్గం నుండి, జిల్లా స్థాయి వరకు ఇది ఆరంభం మాత్రమే. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బీసీసీ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఏదైతే ఉందో దాన్ని తీసివేయబడే వరకును, దళితులకు న్యాయం జరిగే వరకును అన్ని ఏరియాలలో ఖచ్చితంగా ఉద్యమం చేసి తీరుతాము. క్రైస్తవుల హక్కులు, దళితుల హక్కులు కాపాడుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి తెలియపరుస్తూ మరి నేను ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చేసిన పాత్రికేయ ప్రభువులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు మరియు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో, జాతీయ మరియు 2 రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఒక బృహత్తరమైన పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన నాయకులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు మరియు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు సరే ఇంతసేపు మాట్లాడిన అంశము, ఇప్పుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన అంశము మాట్లాడడానికి ముందుగా మీ సంస్థ ఒక్కటే ఈరోజు వరంగల్ నుంచి ఒక బాధ్యతతోటి, ఒక బాధతోటి, ఒక ఆవేశంతో, ఒక ఆవేదనతోటి తిరిగి వచ్చిందంటే ముందుగా హైదరాబాద్లో రాజధానిలో ఉంటున్నామని చెప్పుకునే క్రైస్తవ సంఘాల నాయకుల తరపున మేము మిమ్మల్ని క్షమాపణ కొడుతున్నాం. ఎందుకంటే మేము రాలేని పని మీరు చేశారు, అందుకని మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇక్కడ ఎల్బీ స్టేడియంలో సీఎం క్రిస్మస్ మీటింగ్ అంటేనో, ఇంకేదైనా ప్రోగ్రాం అంటేనో హైదరాబాదులో ఉన్న అన్ని సంఘాలు పోటీలు పడి పాసులు కానీ ఎగబడిపోయి మాకు కార్లు కావాలి, సీట్లు కావాలని చెప్పి వచ్చే సంస్థలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇవన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ బర్నింగ్ ఇష్యూ, ఈ యొక్క ఆవేదన తీసుకొని వచ్చి మాట్లాడడానికి కూడా సాహసించని సమయంలో నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి పంపినందుకు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ పౌరుషం మీకు వచ్చినందుకు మిమ్మల్ని ఈ ప్రజాస్వామ్య వేదిక సోమాజి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం సార్. ఇకపోతే అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వరకు కూడా పోరాడని వారిని తప్ప, పోరాడకుండా అవకాశం ఇయ్యంది వారిని తప్ప అని చెప్పి 2 అంశాలు మన ముందున్నాయి. సరే, పత్రికా సమావేశంలో పాత్రికేయులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మనం ఏం మాట్లాడితే వాళ్ళు చేస్తుంటారు. కానీ పోరాటం చేసే ముందు సమస్య ఎక్కడున్నదో కనుక్కొని ఆ సమస్య అనుభవిస్తున్న వారితోటి పోరాటం చేస్తే ఆ పోరాటం విజయవంతం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు మనము దళిత క్రైస్తవులుగా ఉన్న మనము, దళిత క్రైస్తవ బాధితులుగా రాజ్యాంగ రిజర్వేషన్లు, మత స్వేచ్ఛను కోల్పోయిన మనము ఇప్పటి వరకు కూడా పర్టికులర్ సమర్థ విషయాలను ఎక్కడ అబ్జెక్షన్ ఉందో ఆ అబ్జెక్షన్ను పరిశీలించకుండా కేవలము పోరాటం చేయాలి, మాకు ఎస్సీ హోదా కావాలి, ఎస్సీ హోదా కావాలని చెప్పి పోరాటం చేస్తూ వచ్చాం. ఈ అవకాశం ఎవరైతే 1915 ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ ఆర్డర్ కాపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆ కౌంటర్ ఫైల్ చేసిన కాపీ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ కాపీ నేను తీసుకొని వచ్చాను. ఈ కౌంటర్ కాపీ మన వద్దకు వచ్చే వరకు కూడా ఈ కౌంటర్ కాపీలో ఏముంది, ఏ కారణం చేత మనకు ఈ ఎస్సీ హోదాను నిరాకరించారని చెప్పడానికి ఆ సరైన కారణాన్ని కూడా మనల్ని తెలుసుకోలేనియకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలే కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలను
కేంద్ర ప్రభుత్వాలు నడిపిస్తున్న రాజకీయ పార్టీలే కానివ్వండి, మరి ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మీరు మంచి ప్రశ్న వేశారు. మరి అంతకంటే ముందు ఇదే వేదిక మీద నిన్నగాక మొన్న మన సహోదరుడు మందకృష్ణ గారు కూడా ఒక అంశాన్ని దృష్టిలోకి తీసుకుని వచ్చారు. ఆ అంశాన్ని మనం మాట్లాడితే అది వివాదం అవుతుంది. కానీ మనకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాకుండా ఉండడానికి గల కారణాల్లో ప్రధాన కారణము మన సొంత కమ్యూనిటీకి చెందిన వారే, మన సొంత క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న నాయకులే అని చెప్పి తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం కాపీ పెట్టి మా ఓట్లు వేయించుకున్నాడు. ఆయన సీఎం అయిండు, ఆయన తర్వాత ఆయన కొడుకు కూడా ఏపీలో సీఎం అయిండు. మరి ఈ సమస్య అయినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మేము అసెంబ్లీలో బిల్లు పెట్టాం కానీ మేము రక్షణగా ఉంటామని చెప్పి ప్రత్యేకంగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఒక ఫైల్ వేయడానికి కానీ సుప్రీంకోర్టు తరఫున మేము మాట్లాడతామని చెప్పి ఒక అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అధికార తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎందుకు ఒక ప్రకటన రాలేదు? కాంగ్రెస్ పార్టీలో మన క్రిస్మస్ అయితే గడ్డం ప్రసాద్ ఇంకా లక్ష్మణు తర్వాత ఇంకో విన్నారు మన దళిత క్రైస్తవ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా కేకులు కట్ చేసుకొని అందరికీ కేకులు తినిపించుకున్నారు కదా. మరి సుప్రీంకోర్టు వచ్చి మీడియాలో వైరల్ అయిపోయి క్రైస్తవ సమాజం అధైర్యపడుతున్నప్పుడు మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి ఒక ప్రకటన అధికార పార్టీ నుంచి ఎందుకు రాలేదు? మేము ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా వెంటనే మీ వైఖరిని ప్రకటించండి. 24 గంటలు మీకు సమయం ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము మౌనంగా ఉంటే మమ్మల్ని వ్యతిరేకించే శక్తులు గల్లీలో కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైరల్ చేసుకుంటూ సోషల్ మీడియా గ్రూపులో పెట్టుకొని గ్రామాల్లో స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని, ఉద్యోగాలకు వెళ్తున్న క్రైస్తవులను, అదేవిధంగా పాస్టర్లను, చర్చిలకు వెళ్తున్న క్రైస్తవ విశ్వాసులను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు వెంటనే ప్రజాస్వామ్యయుతంగా మా ఓట్ల ద్వారా ఎన్నికై మేము కట్టే పన్నుల ద్వారా మీరు రాజభోగాలు అనుభవించుకుంటూ మీ యొక్క పదవులను అలంకరించుకుంటున్న మీరు వెంటనే మాకు క్రైస్తవ సమాజానికి మీరు ఏ రకమైన హామీ ఇస్తున్నారో ప్రకటించాలని చెప్పి మేము ఈ వేదిక మీదుగా డిమాండ్ చేస్తున్నాం. అన్న కొన్నేళ్ళుగా ఫైట్ చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రభుత్వాలకు కూడా అన్న దళితులకు క్రైస్తవులకు ఎస్సీ హోదా రావాలనే అంశం మీద కొన్నేళ్ళుగా పనిచేస్తున్న అన్నగారికి ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో అన్న దగ్గర ఉన్న డేటా కానీ వాస్తవికత కానీ జరగవలసిన విషయాలు ఎవరి దగ్గర లేవు అని తెలియజేస్తూ ఇప్పుడు అన్నగారు ప్రకటించాలి పోరాడదాం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాకి పోరాడదాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మరి ఇప్పటి వరకు 4 రాష్ట్రాలలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి కమిటీలు కలిగి, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 జిల్లాలలో జిల్లా కమిటీలు కలిగి క్రైస్తవ సమాజ శ్రేయస్సు కోరి వేదిక కాదు ఇది. మేము క్రైస్తవ హక్కుల కోసము మరి సుదీర్ఘమైనటువంటి 25 డిమాండ్స్ను మేము ముందట పెట్టుకొని మరి ముందుకు వెళ్తున్నాము. వీటి యొక్క అమలు దిశగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాల యొక్క 29 రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి క్రైస్తవుల హక్కులు సాధించుకొని తీర్థమని క్రైస్తవులముగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాయక మరి టీముగా మేము